బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేశారు అధికారులు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతున్నట్లుగా కూడా మనకి కనిపిస్తోంది. సాయంత్రం నుంచి కూడా ముసురు వాన పట్టుకుంది. గత 3 రోజుల నుంచి కూడా నగరంలో చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. పశ్చిమ మధ్య సమీపంలోని వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ ఒడిశా తీర ప్రాంతానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. సగటు సముద్ర మట్టం నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా కొనసాగుతూ ఎత్తు పెరిగే కొద్దీ దక్షిణ దిక్కుకి వాలి ఉన్న ఉపరితలం ఆవర్తనం, అలాగే దక్షిణ ఒడిశా సమీపంలోని ఉత్తరాంధ్ర, దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతం వైపుగా అల్పపీడనం కదులుతూ ఉంది. ఛత్తీస్గఢ్, విదర్భల మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు కూడా సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల మధ్యలో రుతుపవన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రేపు తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులైతే ఉపకరించి హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇక ఇవాళ నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, అలాగే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరోపక్క రేపు ఆదిలాబాద్, కొమరంభీం, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, ములుగు, హన్మకొండ, వరంగల్ జిల్లాలో ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్స్ అయితే వాతావరణ శాఖ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇటు రాబోయే మరికొన్ని గంటల్లో భారీ వర్షం హెచ్చరికలు కూడా అధికారులు జారీ చేస్తున్నారు. ఇటు హైదరాబాద్ విషయానికి వస్తే నగరంలోని సికింద్రాబాద్, బేగంపేట్, రసూల్పుర, సోమాజిగూడ, మల్కాజ్గిరి, కంటోన్మెంట్, తిరుమలగిరి, అల్వాల్లో అయితే ఇప్పటికే భారీగా వర్షం కురుస్తోంది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల డ్రైనేజీలు కూడా పొంగి పొర్లుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షానికి రోడ్లన్నీ కూడా ఇప్పటికే జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగే పరిస్థితికి చేరుకున్నాయి. నగరంలో కొన్ని గంటల నుంచి కూడా నిరంతరాయంగా కురుస్తున్న వర్షంతో రహదారులపై నీరు చేరింది. ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే టైం కావడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. రాగల 2 గంటల్లో ఉరుముల మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నగరంలోని సికింద్రాబాద్, బేగంపేట్, రసూల్పుర, సోమాజిగూడ, మల్కాజ్గిరి, కంటోన్మెంట్, తిరుమలగిరి, అల్వాల్లో అయితే ఇప్పటికే భారీ వర్షం కురుస్తోంది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల డ్రైనేజీలు కూడా పొంగి పొర్లుతున్నాయి. ఈ మేరకు నగరవాసులు అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్ఎంసీ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాగా జీహెచ్ఎంసీ, హైడ్రా మాన్సూన్ బృందాలు సహాయక చర్యలకైతే ఇప్పటికే సిద్ధమవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. నగరంలో ఒక్కసారిగా కురిసిన వాన వరదలా మారడంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో ఈ వర్షాలు మొదలయ్యాయని వాతావరణ శాఖ చెబుతోంది. రాబోయే 3 రోజులు కూడా రాష్ట్రంలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు.